హాయ్ ఫ్రెండ్స్, ఆనపకాయ కూర పాలేసి ఎగురు పెడుతున్నాను. ఫాలో అయిపోండి మన ఛానల్ని. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ బాండిల్ పొయ్యి మీద పెట్టి నూనె వేసాను, అది మీకు చూపించలేదు. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి ఆనపకాయ కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు అందులో వేసేయాలండి. వేసిన తర్వాత కొంచెం మనకి తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టేయాలి. మళ్ళీ 10 నిమిషాలు చూద్దామండి. మగ్గిన తర్వాత కాసేపు గట్టితో అటు ఇటు తిప్పిన తర్వాత కొంచెం కళ్ళుప్పు, వేసుకున్న తర్వాత పసుపు కారం వేసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకోవాలండి. తగినంత పసుపు, తగినంత కారం వేసుకొని గరిటెతో తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత ఇంకా వాటర్ మనకు వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని కొద్దిసేపు ఆగాక చూసాక ఇదిగో ఇలా అయిందండి. ఉడికిపోయింది కదా మెత్తగానే. పప్పు గుత్తెట్టి నేనైతే ముక్కలో కలబెడతానండి. మీకు నచ్చితే కలబెట్టుకోండి, లేదంటే అలాగే తాలింపు పెట్టుకుంటారు. నేనైతే కలబెడతాను మెత్తగా. ఈ కూరే ఆనపకాయ కూరను కొంతమంది సొరకాయ అని అంటారు, మా సైడ్ ఆనపకాయ అంటామండి. నేను ఏ విధంగా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫాలో చేయండి. పాలండి, పాలేసి ఎగురు కదా, తగినన్ని పాలేసి ఎగురు పెట్టుకున్నప్పుడు అందులోకి కోడిగుడ్డు ఆమ్లెట్ అయినా, గుమ్మడికాయ వడియాలైనా నంచుకోవడానికి పెట్టుకుంటే బాగుంటుందండి. నేనైతే పాలేసి ఎగురు పెట్టి గుమ్మడి వడియాలు అయిపోయానండి. తాలింపు పెట్టేసుకున్నాం. ఉప్పు మీరు వేసుకోండి, సరిపోతే మళ్ళీ చూసుకుని వేసుకోండి, సాల్ట్ లాంటిది. పచ్చెనగపప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయ. ఆవాలు వేయలేదండి, మా పిల్లలు ఆవాల గింజలు నల్లగా ఉండి తినరు, అందుకే నేను ఆవాలు వేయలేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారండి. నేను ఏ విధంగా చేస్తాననేది చూపిస్తున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్. దీనిలోకి కాంబినేషను గుమ్మడికాయ వడియాలు ఫ్రై చేశానండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫాలో చేయండి. నేను చేసే విధానం ఇది. నచ్చితే ఒక లైక్, సపోర్ట్. మీరు ఎలా చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. గుమ్మడికాయ వడియాలు.